ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వ పాలనపై విమర్శించే నైతిక హక్కు వైసీపీకి లేదు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ధ్వజం. కాకినాడ జిల్లాలో అంతర్జిల్లా దొంగల ముఠా అరెస్ట్. 65 లక్షల విలువగల చోరీ సొత్తు స్వాధీనం. వివరాలను వెల్లడించిన ఎస్పీ బిందు మాధవ్. సూపర్ 6, సూపర్ ఫ్లాప్. టీడీపీ, జనసేన, వైకాపాలు బీజేపీకి తొత్తు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల విమర్శ. జూలై 15 నాటికి ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ఈగల్ క్లబ్లను ఏర్పాటు చేయాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆదేశాలు. కూటమి ప్రభుత్వ పాలనను విమర్శించే స్థాయి నైతిక హక్కు వైసీపీకి లేదని, హామీలు అమలు చేయకే ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఎద్దేవా చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుభాష్ మాట్లాడుతూ ప్రజలు ప్రజా సమస్యలపై జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు. అంటే రాష్ట్ర ఆర్థిక అభివృద్ధితో పాటు ఏదైతే ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉందో ఆ 20 లక్షల ఉద్యోగాలు హామీ ఇచ్చామో, సుమారు 6 నుంచి 7 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడానికి కూడా రానున్న 3 సంవత్సరాల్లో సర్వం సిద్ధమైంది. ఒక్కొక్కటిగా హామీలు నిలబెట్టుకుంటూ వస్తే ఇతను ఒక సైకో పాలన చేసి 11 సీట్లకు పరిమితం అయినప్పుడు కూడా బుద్ధి రాకుండా కనీసం ఎక్కడ వీళ్ళు చేసిన అవినీతిని అసెంబ్లీలో ప్రశ్నిస్తారో అనే భావంతో, భయంతో దొంగచాటుకు ఒక సంతకం పెట్టి వెళ్ళిపోతా ఉన్నాడు ఆయన. అతనికి ప్రజల మీద, ప్రజా సమస్యల మీద చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రావాలి కదా. ఉన్న 11 మందిని కనీసం ఆయన కాదు పులివెందుల ఎమ్మెల్యే, మిగతా 10 మందిని అన్నా పంపాలి కదా. అసెంబ్లీకి పంపకుండా, అసెంబ్లీకి వెళ్లకుండా ముఖం చాటేసి ప్రతిపక్ష హోదా రానిదే కావాలని బాబు అని అడుక్కుంటా మరి కాలయాపన చేస్తూ మళ్ళీ గత ప్రభుత్వం తీసుకోండి, ఏదన్నా విషయం ఉంటే ఆ విషయాన్ని కార్యకర్తలు రెచ్చగొట్టి టీడీపీ కార్యాలయాల మీద దాడులు చేయటం, బూతులు తిట్టించడం ఇదే ఎజెండాగా పెట్టుకున్నారు. అయితే వాళ్ళు ముఖ్య ఉద్దేశం ఎవరో జెండా, జనసేన కానీ, బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ జెండాలు పట్టుకున్న వాళ్ళు లోపడేస్తే, ఉక్కుపాదం మోపితే వాళ్ళు రోడ్లు ఎక్కరు, 1 సైడ్ అవుతుంది అని భావించారు. వాళ్ళు అనుకున్నట్టే 1 సైడ్ అయింది, అటుపక్క 1 సైడ్ అయింది కాబట్టి, మా పక్క 1 సైడ్ అయింది కాబట్టి వాళ్ళు ఖాళీగా కూర్చున్నారు. అలాగే మన మోడీ గారు అమరావతి పునఃప్రారంభానికి వచ్చినప్పుడు కూడా 5 లక్షల మందితో చేసాం, ఎక్కడ చిన్న అపశృతి అనేది జరగలే. కాబట్టి మేము ఇప్పుడు భద్రతకి ప్రాముఖ్యత ఇస్తూ టెక్నాలజీని పూర్తిగా వాడుకుంటూ ఎక్కడ ఏ అపశృతి జరగకుండా ముందుకెళ్తా ఉన్నాం. ఏదైతే యోగాంధ్రలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ చేస్తూ 3 లక్షలు దాటి 5 లక్షల వరకు వచ్చినప్పుడు ఎక్కడ చిన్న అపశృతి జరగకుండా, చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా అందరూ భద్రతగా ఇంటికి వెళ్ళారు. అదే స్ఫూర్తితో 100% కూడా ఈ పుష్కరాలను కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ లేకుండా జరపడానికి సర్వం సిద్ధమైంది. అలాగే 12 మంది కమిటీలో నేను ఒక మెంబర్ని. రానున్న
నెలలో మీటింగ్ కూడా వేయడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఏ చిన్న అపశృతి కూడా జరగకుండా ముందుకు తీసుకెళ్తాం. ఏదండి, అది నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ లో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ రావాలి. ఆల్రెడీ డిపిఆర్ కూడా తయారు చేయడం జరిగింది. దాని విషయం దాంట్లో ప్రత్యేకించి హరీష్ గారు నేను శ్రద్ధ పెట్టడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కోటిపల్లి రైల్వే బ్రిడ్జ్ పూర్తి చేసుకుంటాం. ఈ కోనసీమ వాస్తవ్యులకి హరీష్ గారు రైల్ ఇంజిన్ సౌండ్ అనేది వినిపిస్తానని చెప్పారు. ఖచ్చితంగా వినిపిస్తారు. అదే విధంగా బ్రిడ్జ్ కూడా ఏదైతే రోడ్ బ్రిడ్జ్ అనేది కూడా ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ ఏదైతే 110 కోట్లు 150 కోట్లతోనో శాంక్షన్ చేయించడానికి మేము అన్ని ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. దాని పనులు ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. మనం మీ పత్రికా మిత్రులు కూడా మీ అందరికీ తెలిసిన విధంగా జరుగుతూ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో 2 బ్రిడ్జ్లు కూడా ఈ రానున్న 5 years లో ఈ మా టర్మ్ లో ఖచ్చితంగా ఇది ప్రజలకి, ఇటు ముక్తేశ్వరం ప్రజలకి, ఇటు కోటిపల్లి ప్రజలకి శుభవార్త. కాకినాడ జిల్లా క్రైమ్ పోలీసులు 3 సభ్యుల అంతర్ జిల్లా దొంగల ముఠాను అరెస్టు చేసి వారి వద్ద నుండి సుమారు 65 లక్షల రూపాయల విలువ గల 582 గ్రాముల బంగారు ఆభరణాలు, 12.5 కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. కాకినాడ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయంలో సమావేశం మందిరంలో ఎస్పీ బిందు మాధవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బిందు మాధవ్ మాట్లాడుతూ గత కొంతకాలంగా రాత్రిపూట చోరీలు జరుగుతున్నాయని, దానిపై తమ సిబ్బంది నిఘా పెట్టి దొంగలను పట్టుకొని వారి వద్ద నుండి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ కేసులో పనిచేసిన సిబ్బందికి రివార్డులను అందించారు. ఈ మీడియా సమావేశంలో అడిషనల్ ఎస్పీ ఎంజేవి భాస్కర్రావు, కాకినాడ రూరల్ సీఐ చైతన్య కృష్ణ, గొల్లపాలెం ఎస్ఐ మోహన్ కుమార్, కరప ఎస్ఐ సునీత, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. బొగడా శ్రీను, పాసి శేఖర్, అలానే పోతంశెట్టి సూర్యభాస్కర్ రెడ్డి అని 3 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 3 ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం ద్వారా 19 కేసులు కన్ఫెస్ చేశారు. 19 కేసులు వీళ్ళు 5 జిల్లాల్లో చేయడం జరిగింది. 24 డిసెంబర్ నుంచి ఇప్పటిదాకా 25 దాకా 5 జిల్లాల్లో ఈ 3 నేరస్తులు అఫెన్సెస్ చేయడం జరిగింది. వీటిల్లో 10 కేసులు కాకినాడ డిస్టిక్లో డిటెక్ట్ అయ్యాయి. అట్లనే బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్టిక్లో 2, ఈస్ట్ గోదావరి డిస్టిక్లో 4, వెస్ట్ గోదావరిలో 2, ఏలూరు జిల్లాలో 1, మొత్తం 19 కేసెస్లో ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. ఈ రికవర్ అయిన ప్రాపర్టీ మొత్తం 582 గ్రాములు బంగారం, అలానే 12.5 కేజీలు వెండి ప్రాపర్టీ రికవర్ చేసి 65 లక్షల వర్త్ ప్రాపర్టీ ఇప్పుడు ప్రజలకి వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ కేసులో భాగంగా ఏఎస్పీ కాకినాడ, అట్లనే కాకినాడ రూరల్ ఇన్స్పెక్టర్ చైతన్య కృష్ణ, ఆయనతో పాటుగా సబ్ ఇన్స్పెక్టర్ సునీత గారు, అట్లనే ఏఎస్ఐ శ్రీనివాసరావు గారు, హెడ్ కానిస్టేబుల్ నరసింహరావు గారు, అట్లనే హెడ్ కానిస్టేబుల్ సిహెచ్వివి నారాయణ రెడ్డి, అట్లనే కానిస్టేబుల్ చంద్రశేఖర్, కానిస్టేబుల్ శివప్రసాద్ గారు, కానిస్టేబుల్ ఫణీంద్ర గారు, అట్లనే కానిస్టేబుల్ సురేష్ కుమార్ గారు, జీవి రమణ గారు, శ్రీనివాసరావు గారు, వీరందరూ కూడా గుడ్ వర్క్ చేసి ఈ డిటెక్షన్ చేయడం జరిగింది. దీని ద్వారా ప్రాపర్టీ రికవరీ ద్వారా ప్రజలకి వాళ్ళు కోల్పోయిన సొమ్ము వెనక్కి అంది వాళ్ళందరూ హ్యాపీ అవుతారనుకుంటున్నాం. అట్లనే ఫర్దర్గా కేసెస్లో కూడా ఇంకా ఎఫర్ట్స్ పెడుతున్నాం. ఏమైతే ప్రాపర్టీ లాస్ అయిందో పబ్లిక్ది ఇవన్నీ రికవర్ చేయడానికి కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్ విల్ ఇంక్రీజ్ దేర్ ఎఫర్ట్స్ అండ్ ట్రై టు డిటెక్ట్ అండ్ రికవర్ మోర్ అండ్ మోర్ కేసెస్. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు కూటమి ప్రభుత్వం ఏదైతే సూపర్ 6 పథకాలను తీసుకొని వచ్చిందో అవి సూపర్ ఫ్లాప్ గా నిలిచాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. కాకినాడ జిల్లా పర్యటనకు విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాకినాడలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం, జనసేన, వైకాపాలు బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారన్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక ప్యాకేజ్ కోసం వీరు ఎందుకు మోడీని అడగటం లేదని ప్రశ్నించారు. ఈ సమావేశంలో మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పల్లంరాజు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సత్యానందం తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవ్వడం ఒక కాంగ్రెస్ పార్టీకే కాదు, రాష్ట్ర ప్రజలకు కూడా ఇది ఈరోజు ఒక అవసరంగా మారింది. ఎందుకంటే ఉన్న పార్టీలన్నీ అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా వైసీపీ అయినా టీడీపీ జనసేన అయినా అందరూ బీజేపీకి తొత్తులుగా మారి వారితో పొత్తులు పెట్టుకున్న వారే. చంద్రబాబు గారు జనసేన పవన్ కళ్యాణ్ గారు కూటమి కడితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు బీజేపీని వ్యతిరేకించారు అని తెలిసి కూడా, అదొక రైటిస్ట్ పార్టీ అని తెలిసి కూడా అదే మోడీ గారికి దత్తపుత్రుడిగా మారారు.
మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్న జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా తన స్వార్థ రాజకీయాల కోసం అదే బీజేపీతో అక్రమ పొత్తులు పెట్టుకున్నారు. ఎక్కడ పడితే అక్కడ మద్దతు ఇచ్చారు. ఏ బిల్లుకైనా మద్దతు ఇచ్చారు. అదానీ అంబానీ లాంటి వాళ్లకు పోర్టులు సహా ఎన్నో దోచిపెట్టారు. ఇక చంద్రబాబు గారైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వేసిన ఓట్లతో ఆయనకున్న బలంతో ఇప్పుడు మోడీ సర్కార్ని నిలబెట్టిన వాడు చంద్రబాబు గారు. పవన్ కళ్యాణ్ గారు గాని చంద్రబాబు గారు గాని మన రాష్ట్రానికి ఏదో మోడీ గారు అన్యాయం చేయనట్టే, మనకు విభజన హామీలన్నీ మోడీ గారు నెరవేర్చినట్టే, గత 11 సంవత్సరాలుగా మోడీ గారు మనకు ప్రత్యేక హోదా ఇచ్చినట్టే, మనకు పోలవరం అయినా రాజధాని అయినా అన్ని కట్టేసినట్టే అనుకొని అదే మోడీ గారికి ఈ రోజు వరకు కూడా మద్దతు ఇస్తున్నారు. ఇది అన్యాయం కాదా అని ప్రశ్నిస్తున్నాం. మోడీ గారికి మద్దతు ఇస్తూ ఆ సర్కారు నిలబెడుతూ మనం ఏం సాధించుకున్నాం? కనీసం ఈ రోజు పోలవరంకు సంబంధించి 45 మీటర్లలో పోలవరం కట్టేనే అది గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్ట్ అవుతుందని తెలిసి కూడా మోడీ సర్కారు ఫైనాన్స్ మినిస్టరు 41 మీటర్ల వాటర్ కెపాసిటీలో కట్టేనే మేము నిధులు ఇస్తాము అని చెప్తుంటే ఒక్కడంటే ఒక్క పార్లమెంటేరియన్ అయినా మాట్లాడారా? వైసీపీకైనా, టీడీపీకైనా, జనసేనకైనా, బీజేపీకైనా ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఒక్క పార్లమెంటేరియన్ కూడా ఎదిరించలేదు. మరి అంత గులాంగిరి మోడీకి చేయాల్సిన అవసరం ఏముంది? మరి మోడీ గారు ఇప్పటికి కూడా రాజధాని విషయంలో న్యూఢిల్లీని తలపిస్తానన్న రాజధాని కట్టిస్తానని మోడీ గారు చెప్తే ఇప్పటికీ కూడా ఆ మాటను విస్మరించి ఇప్పటికీ కూడా నిధులు ఇవ్వకుండా అప్పులు ఇస్తున్నారు రాజధాని కోసం కూడా. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అన్ని విషయాలలో రాష్ట్రానికి అన్యాయం చేస్తూనే ఉన్నారు. ఆఖరికి విశాఖ స్టీల్ కు సంబంధించి కూడా ప్రైవేటైజ్ చెయ్యబోము, మేము చేస్తామనే నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నాము అని ఇప్పటికీ కూడా చెప్పలేదు మోడీ గారు. మరి అలాంటప్పుడు చంద్రబాబు గారైనా, జనసేన పవన్ కళ్యాణ్ గారైనా ఎందుకు మద్దతు ఇస్తున్నట్టో జనాలకు సమాధానం చెప్పాలి. మాదక ద్రవ్యాలను అరికట్టే చర్యలలో భాగంగా జూలై 15 నాటికి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, పాఠశాలల్లో ఈగల్ క్లబ్లను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులను ఆదేశించారు. శనివారం మధ్యాహ్నం కలెక్టరేట్ వివేకానంద సమావేశ హాల్లో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సెగ్లీ, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ జి బిందుమాధవ్ సంయుక్తంగా జిల్లా అధికారులతో ఎన్కార్డ్, నవోదయం, రోడ్ సేఫ్టీ అంశాలపై జిల్లా అధికారులతో సమావేశాలు నిర్వహించారు. తొలచి జరిగిన రోడ్ సేఫ్టీ సమావేశంలో ఈ ఏడాది మే నెల వరకు జిల్లాలో 368 రహదారి ప్రమాదాలు జరగగా 163 మంది మృతి చెందారని, 408 మంది గాయాల పాలయ్యారని డీటీసీ కె శ్రీధర్ తెలియజేశారు. వీటిలో అత్యధికంగా 145 ప్రమాదాలు జాతీయ రహదారులపైన, 67 ప్రమాదాలు రాష్ట్ర రహదారులపైన సంభవించాయని ఆయన తెలిపారు. అనంతరం జరిగిన నార్కో కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో జిల్లాలో ఈ సంవత్సరం ఇప్పటి వరకు 22 గంజాయి నేరాలు నమోదు కాగా 85 మందిని అరెస్టు చేసి 1444 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఎస్పీ బిందుమాధవ్ తెలియజేశారు. మాదక ద్రవ్యాలకు సంబంధించిన నేరాల సమాచారాన్ని నిస్సంశయంగా తెలియజేసేందుకు 1972-14405 టోల్ ఫ్రీ నంబర్లు, 9494933233 వాట్సాప్ నంబర్లను ప్రజల్లో మరింత విస్తృత ప్రచారం చేయాలని ఆయన కోరారు. డ్రగ్స్ వాడేవారందరినీ గుర్తించి డీ అడిక్షన్, రీహాబిలిటేషన్ కల్పించాలని అన్నారు. జిల్లాలోని కాలేజీలు, పాఠశాలల్లో ఇప్పటివరకు 217 ఈగల్ క్లబ్లను ఏర్పాటు చేసి 420 అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సుమారు 30,000 మంది విద్యార్థులను డ్రగ్స్ పట్ల జాగరూకత కల్పించామన్నారు. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ ఎడ్యుకేట్, అడ్వకేట్, గార్డ్, లీడ్, ఎంపవర్ విధానాలతో యువతను మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా చైతన్యపరిచేందుకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో జూలై 15వ తేదీలోగా ఈగల్ క్లబ్లను ఏర్పాటు చేయాలని మండల విద్యాధికారులను ఆదేశిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ఈగల్ విభాగం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలు డ్రగ్స్, నాటుసారాల దుష్ప్రభావాలను ప్రజలకు వివరించి వాటి బారిన పడకుండా అప్రమత్తం చేసేందుకు ప్రచురించిన పోస్టర్లను కలెక్టర్, ఎస్పీ ఆవిష్కరించారు. ఈ సమావేశాల్లో పోలీస్, రవాణా, ఆర్ఎండ్బి, ఎక్సైజ్ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇది కూడా ఈగల్ నుంచి తీసుకున్న కొత్త ఇనిషియేటివ్ సార్. దేర్ ఆర్ 14 మెంబర్స్ ఇన్ దిస్ కమిటీ. ఐడియా ఇస్ టు ఐడెంటిఫై ఎట్ విలేజ్ లెవెల్, టౌన్ లెవెల్, మండల్ లెవెల్ ఎవరైతే ఉన్నారో డ్రగ్ యూజర్స్, వాళ్ళని కనుక మనం కొంచెం కౌన్సిల్ చేసి, హ్యాండ్ హోల్డ్ చేసి, వీ గెట్ దెమ్ అవుట్ ఆఫ్ దట్ అడిక్షన్. కన్సంప్షన్ తగ్గితే ఆటోమేటిక్గా సప్లై డిమాండ్ ఉండేది ఇట్లా వర్క్ అవుతుంది, అట్లా సప్లై కూడా తగ్గిపోతుంది అనేది ఇంటెన్షన్ సార్. ఈ రీహాబిలిటేషన్ పార్ట్ కొంచెం నెగ్లెక్ట్ అయినది ఈ కమిటీ ఫామ్ చేయడం జరిగింది సార్. ఒకసారి అందరూ చూసుకోండి. ఐ డోంట్ నో ఇఫ్ యు ఆర్ అవేర్ ఆర్ నాట్ అబౌట్ దిస్.
కంపెనీల భాగస్వామ్యులతో గ్రామాలు మరింత అభివృద్ధి చేద్దామని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. స్థానిక వాకలపూడి గ్రామ పంచాయతీ వీఆర్కే నగర్ నందు కోరమండల్ ఇంటర్నేషనల్ వారి సిఎస్ఆర్ నిధులతో అభివృద్ధి చేసిన పబ్లిక్ పార్కును స్థానిక కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు ప్రారంభోత్సవం చేశారు. ఈ అభివృద్ధికి 60 లక్షల రూపాయలు కోరమండల్ వారి సిఎస్ఆర్ నిధుల నుండి వెచ్చించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కోరమండల్ చేపడుతున్న పలు సామాజిక అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ వారిని అభినందించారు. కోరమండల్ కంపెనీ తమ వ్యాపార అభివృద్ధితో పాటుగా పరిసర ప్రాంతాల అభివృద్ధికి తోడ్పడటం అభినందనీయమన్నారు. తమ ప్రాంతంలో వ్యాపారం చేసుకుంటున్న ఇతర కంపెనీలు కూడా కోరమండల్ కంపెనీ వలె ముందుకొచ్చి నియోజకవర్గ అభివృద్ధికి తమ వంతు తోడ్పాటును అందించాలని పిలుపునిచ్చారు. తదనంతరం యూనిట్ హెడ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ కోరమండల్ను ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో నిర్వహిస్తున్న మరియు చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ అందుకు అన్ని విధాలా సహకరిస్తున్న స్థానిక ఎమ్మెల్యే పంతం నానాజీని అభినందించారు. ఈ కార్యక్రమంలో జనసేన మరియు తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు, కార్యకర్తలు, మండల అభివృద్ధి అధికారి పి సతీష్, ఈవో పిడుగు పాండురంగారావు, వీఆర్కే నగర్ అసోసియేషన్ సభ్యులు, కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ యూనిట్ హెడ్ సిహెచ్ శ్రీనివాసరావు, జిఎంహెచ్ఆర్ పద్మనాభం మరియు హెచ్ఆర్ సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా కూటమి అభ్యర్థించే మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించారు. వారు ఇక్కడ వ్యాపారం చేసుకోవడమే కాకుండా దాంతోపాటు చుట్టుపక్కల పర్యావరణం కూడా బాగుండాలి, చుట్టుపక్కల ప్రజలు కూడా బాగుండాలన్నట్టు ఒక ఆలోచనతో వారు ఇవాళ కాకినాడ రూరల్లో ఎందుకైతే ఏ వాతావరణం ఎక్కడికైతే దగ్గరగా ఉన్నదో ఫ్యాక్టరీగా ఆ విలేజెస్లో అన్ని విలేజెస్లో కూడా ఇవాళ ఎన్ని లక్షలు ఇది 60 లక్షలు పెట్టి ఇవాళ ఈ కాలనీ వాసులందరికీ వాకింగ్ ట్రాక్, ఒక గుడి, ఒక మంచి పార్కు, మొక్కలు వేసి చక్కటి ఒక వాతావరణం తయారు చేయడానికి నడుము కట్టుకోవడం జరిగింది. అది చేస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమం పూర్తవుతుంది. అలాగే కాకుండా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా, అలాగే ఒక బీసీ సెంటర్కి, అట్లాగే ఇంకొక పార్క్ ఆల్రెడీ ఫినిష్ చేశారు. శ్రీ సాయి 40 మిల్స్ వెనకావతల గొడారగుంటలో ఒక పార్క్ కూడా ఫినిష్ చేశారు. అలాగే కొన్ని ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు. అన్ని రకాలుగానే మాకు ఒక అండగా నిలబడతా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అలాగే వీరిని చూసి మిగిలిన వారు కూడా సిఎస్ఆర్ గ్రాంట్స్ ఎక్కడో ఎవరికో 2% కట్టేయటం కన్నా ఎక్కడైతే మనం వ్యాపారం చేసుకుంటున్నామో, ఎక్కడైతే మనం ప్రొడక్షన్ చేస్తామో, ఎక్కడైతే చేస్తామో ఆ చుట్టుపక్కల ప్రాంతం ప్రజలకే చేయడం అనేది హర్షణీయమైన విషయం. దానికి ఖచ్చితంగా ఈ ప్రాంతం నుంచి ఒక ఎమ్మెల్యేగా నేను ఈ ప్రాంతం నుంచి గవర్నమెంట్ వారిని చాలా అభినందిస్తూ ఉన్నాను. మరిన్ని మంచి కార్యక్రమాలు వారు లాభదాయకంగా ముందుకెళ్ళాలని, మాకు మరించి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి. సో ఉద్యోగాలకు అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ రకమైన నైపుణ్యం వాళ్ళు వస్తుందండి. ఒక రకమైన స్కిల్ కావాలి. ఇండస్ట్రీకి ఏం కావాలి వర్సెస్ అతను స్టూడెంట్గా వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, ఆ గ్యాప్ ఉంటుంది కొద్దిగా. ఆ గ్యాప్ని బ్రిడ్జ్ చేయడానికి ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా బ్రిడ్జ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మంచి మంచి టీచర్లు వస్తారు. అదేవిధంగా టెక్నాలజీ చెప్తుంది. కంప్యూటర్ సైన్స్ అనేది అక్కడ వీలైనంత వరకు తీసుకొస్తాము. సో దట్ ఏంటంటే విద్యార్థి తొందరగా నేర్చుకుంటాడు స్కిల్ అనేది. ఎందుకంటే స్కిల్ చాలా ఉంది ప్రపంచంలో. ఆ స్కిల్ ఏంటంటే మన దగ్గరికి తెచ్చుకుంటే సో మన దగ్గర ఉన్న కంపెనీస్లో ఏంటంటే ఉద్యోగాలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆర్ఓ ప్లాంట్స్ చూసుంటారు. ఆర్ఓ ప్లాంట్ అనేది మినిమం నీడ్, బేసిక్ నీడ్. ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఏంటంటే సాల్ట్ వాటర్ అండ్ మిగతా మున్సిపల్ వాటర్ కనుక పైప్ లైన్ లేనప్పుడు ఈ ఆర్ఓ ప్లాంట్ ఏదైతే ఉందో అది ఆ వాటర్ని ఇస్తుంది. ఫస్ట్ ఇక్కడ ఉన్న ఆడవాళ్ళకి కానీ పిల్లలకు కానీ, అదేవిధంగా హ్యూమినిటీ సంబంధించి బోల్డ్ని చేస్తున్నాడు శ్రీకృష్ణ. ఇవన్నిటికీ కూడా సిఎస్ఆర్ ఫండ్సే మేము వాడుతున్నాం. మరి అయినా కూడా సిఎస్ఆర్ ఇక్కడే చేయాలనేది ఒక రకమైన మంచి ఉద్దేశం ఉంది. ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. సో ఇక్కడ మా ఫ్యాక్టరీ ఆపరేషన్ జరిగినా కూడా పొల్యూషన్స్ మా అవేమి ఎక్కువ ఉండవు. బట్ అయినా కూడా ఇక్కడున్న సొసైటీకి ఏదో చేయాలి, ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళని కూడా ఎంతో కొంత సపోర్ట్ చేయాలి, అండగా ఉండాలని ముఖ్యమైన ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కూడా మేము చేసి పెడతాం. ఇంకా ఏదైనా ఉన్నా కూడా చెప్పండి, మాకు సిఎస్ఆర్ ద్వారా మేము లైన్లోకి వచ్చి ఫర్దర్గా ఈ సొసైటీని సపోర్ట్ చేయడానికి. బట్ మంచి ఎమ్మెల్యే దొరికారు మీకు, మంచి డైనమిక్ లీడర్. అండ్ అదేవిధంగా మీతో ఉంటున్నారు, మీతో ఏంటంటే ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ఇట్లాంటి మంచి మనుషులు ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఏంటంటే మనతో పాటు నడిపించినప్పుడు ఏంటంటే సొసైటీ ఎదుగుతుంది, సార్ ఎదుగుతూ ఉంటారు, మీరు కూడా మేము కూడా అంతా ఎదుగుతూ ఉంటాం. అంతా కూడా ఆల్ సొసైటీ, ఆల్ కార్నర్స్ విల్ బి వెరీ గుడ్. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ప్రమాద స్థలాలకు చేరుకునే విధంగా ద్విచక్ర వాహనాలను వినియోగించుకోవడం జరుగుతుందని కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ పేర్కొన్నారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం అసాంఘిక కార్యక్రమాల నిర్మూలనకు జిల్లాకు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 22 నూతన ద్విచక్ర వాహనాలను కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ బిందు మాధవ్ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం మరింత సమర్థవంతమైన వినియోగం కోసం
జిల్లాకు కేటాయించిన ద్విచక్ర వాహనాలను ఉపయోగించడం జరుగుతుందని ఎస్పీ వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎంజేవి భాస్కర్రావు, డీఎస్పీ ఏఆర్ శ్రీహరిబాబు, పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు, రిజర్వ్డ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు, కాకినాడ టౌన్ సిఐలు, జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లాజిస్టిక్స్ ఇంప్రూవ్ చేస్తే ఇంకా డ్యూటీస్లో బెటర్ పర్ఫామ్ చేస్తారనే ఉద్దేశంతో కొంత మా కేపబిలిటీస్ ఆగ్మెంట్ చేయడానికి రకరకాలుగా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇంతకు ముందర సార్ కొన్ని కంప్యూటర్స్ పంపించారు ప్రతి డిస్ట్రిక్ట్కి. అట్లనే ఇప్పుడు మా వెహికల్స్ ఫ్లీట్ ఇంప్రూవ్ అవడం కోసం ఒక 20 అపాచే బైక్స్, 2 రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ మన డిస్ట్రిక్ట్కి అలాట్ చేయడం జరిగింది. దీని ద్వారా పోలీస్ ప్రెజెన్స్ రోడ్ మీద ఇంకా ఎక్కువసేపు ఉండి పబ్లిక్కి ఇంకా హెల్ప్ఫుల్ అవుతుందని ఆశిస్తున్నాం. కాకినాడ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కలిసి పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా కేంద్రమైన కాకినాడలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాకినాడ జిల్లా పార్టీ శ్రేణులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి విచ్చేసిన పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలను మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పల్లంరాజు ఘనస్వాగతం పలికారు. ముందుగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ పివి నరసింహారావు జయంతి పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి షర్మిల పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయం రిజిస్టర్లో ఆమె సంతకం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షులు సత్యానందం అధ్యక్షతన జరిగిన జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల పాల్గొని కాకినాడ జిల్లాలో పార్టీ పరిస్థితిపై నియోజకవర్గాల వారీగా సమీక్షించారు. ఒకానొక దిశలో ఆమె అసహనం వ్యక్తం చేశారు. తాను పార్టీలో బలోపేతం చేసేందుకు రావడం జరిగిందే తప్ప పంచాయతీ నిర్వహించేందుకు రాలేదని ఆమె మండిపడ్డారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ పార్టీలో బలోపేతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీని బలోపేతం చేసి 2029లో పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకుని వచ్చేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని ఆమె సూచించారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ హర్షకుమార్, నాయకులు మల్లిపూడి రాంబాబు, పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎలా కృషి చేయాలి అనే విషయాలపై మీ అభిప్రాయాలను, మీ సూచనలు తీసుకోవడానికి లేదా మీకున్న ఇబ్బందులను కనుక్కోవడానికి మీ పార్టీ అధ్యక్షురాలిగా నేనే ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి పార్టీ బలోపేతానికి ఎవరైనా మాట్లాడాలనుకుంటే చేయొద్దండి, మీకు అవకాశం ఇవ్వబడుతుంది. పార్టీ బలోపేతం ఎలా చేసుకోవాలో మనందరికీ ఒక ఐడియా ఉండాలి, ఒక కార్యాచరణ ఉండాలి. నెక్స్ట్ 4 years దాన్ని ఫాలో కావాలి. కాంగ్రెస్ పార్టీని బలపరచుకోవాలి. ప్రాణాంతక వ్యాధిగ్రస్త చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తున్న రామకృష్ణ సేవా సమితి సభ్యులు చేస్తున్న కృషి ప్రశంసనీయమని ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ పేర్కొన్నారు. కాకినాడ శాంతినగర్లో గల శ్రీ రామకృష్ణ సేవా సమితి సమావేశం మందిరంలో ప్రాణాంతక వ్యాధిగ్రస్త చిన్నారులకు పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి శ్రీ రామకృష్ణ సేవా సమితి కార్యదర్శి సతీష్ స్వాగతం పలికారు. సమితి అధ్యక్షులు విఎల్ గాంధీ అధ్యక్షత వహించగా ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రాజశేఖర్ మాట్లాడుతూ శ్రీ రామకృష్ణ సేవా సమితి ముందుకొచ్చి ప్రాణాంతక వ్యాధిగ్రస్త చిన్నారులకు దాతల సహకారంతో పౌష్టికాహారం కిట్లు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. అనంతరం ఎమ్మెల్యే పేరాబత్తుల రాజశేఖర్ చిన్నారులకు పౌష్టికాహారం కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షులు వక్కలంక రామకృష్ణ, సభ్యులు కొప్పర్తి సుబ్రహ్మణ్యేశ్వరరావు, వెంకయ్యనాయుడు, ఎంఈఓ సిహెచ్ రవి, స్కూల్ హెచ్ఎం మహేష్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మరి ఆయన గొప్ప వ్యక్తులుగానే జీవించాలని మనకి జన్మనిస్తారు. చిన్న చిన్న పొరపాట్లు, మానవ తప్పిదాల వల్ల అనుకోని పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందులు వస్తాయి. సరే, ఏదేమైనా మనం చేసిన పొరపాట్లు మన పిల్లలకి ఏ ఇబ్బంది కలగకుండా మరి మనోధైర్యంతో మన జీవనాన్ని సాగించవలసిన అవసరం ఉంది. ఈ సమాజం అందరినీ కూడా సమానంగానే మరి గుర్తిస్తుంది. ఎవరిని కూడా తక్కువ ఎక్కువ భేదాభిప్రాయాలు ఎప్పుడు ఉండవు. కాబట్టి మనం కూడా డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ఒక మాట చెప్పేవారు, ఆర్థికంగా వెనకబడటం పర్లేదు కానీ భావపరమైన వెనకబాటు ఉండకూడదని. కాబట్టి మనందరం కూడా మరి భవిష్యత్తులో మనకి జరిగిన ఇబ్బందుల్ని ఇంకొకరికి కలగకుండా చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. అదేవిధంగా ఇంతమంది మరి వీళ్ళందరూ కూడా చాలా సామాన్యమైన వ్యక్తులు ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. ప్రభుత్వాలు కూడా మరి ఈరోజు ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసినా ఇంకా ఎక్కడో కొంత లోటు ఉంటుంది. అలాంటి వ్యక్తులను మరి గుర్తించి వీళ్ళ రిటైర్మెంట్ జీవితంలో ముఖ్యంగా వీళ్ళ పిల్లలు మనవలతో గడపవలసిన మరి వయసులో కూడా మరి ఇంత సేవా దృక్పథంతో ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నారంటే మనం చూడలేదు. రామకృష్ణ పరమహంస గారిని కానీ
వివేకానంద గారిని కానీ వాళ్ళ గురించి తిరిగి చెప్పుకుంటున్నాం. వారి ఆశయాలని మరి తూచా తప్పకుండా ముందుకు తీసుకెళ్తూ ఆయన అడుగుజాడలో నడుస్తున్న గొప్ప వ్యక్తులకి మనందరం కూడా శిరస్సు వహించి పాదాభివందనాలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి గొప్ప ఆలోచనలతో ఇంకా మీరు ఎంతో మందికి సేవ చేసే శక్తి, ధైర్యం ఆ భగవంతుడు మీకు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇంత మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు ఈ నిర్వాహకులకు ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. పిఠాపురాన్ని మహానగరంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ప్రణాళిక సిద్ధం చేశారని రాష్ట్ర టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ అన్నారు. ముందుగా పిఠాపురం పాదగయ క్షేత్రం శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని రాజరాజేశ్వరి, పురుహూతిక అమ్మవార్లను, దత్తాత్రేయ స్వామిని వేములపాటి అజయ్ కుమార్, పద్మావతి దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానాన్ని సందర్శించారు. అక్కడ ఔదుందర వృక్షానికి కొబ్బరికాయను ముడుపు కట్టారు. ఈ సందర్భంగా వేములపాటి అజయ్ కుమార్, పద్మావతి దంపతులను వేద పండితులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వేములపాటి అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు, కుక్కుటేశ్వర స్వామి ఆలయ ఈవో కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్, శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం ఈవో సౌజన్య ప్రభాకర్, జనసేన పార్టీ నాయకులు మూరాలశెట్టి సునీల్ కుమార్, స్పురవరపు సురేష్, డాక్టర్ పిల్లా శ్రీధర్, డాక్టర్ వరలక్ష్మి, కరణం సూరిబాబు, చెలుబైన సతీష్, మార్నిడి రంగబాబు, శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం మాజీ చైర్మన్ రెడ్నం జనార్దన్, బాలిపల్లి రాంబాబు, పిల్లా శివశంకర్, బోనం పరమేష్, బోనం రాజు, బొజ్జ కుమార్, బొజ్జ మాణిక్యాలరావు, తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, బొజ్జ రాంప్రసాద్, పెంకే జగదీష్, బొజ్జ లోవరాజు, వనం వీరబాబు, మేళం బాబీ తదితరులు పాల్గొన్నారు. ఈ టెంపుల్ కూడా చాలా మంచి రోజులు వస్తున్నాయి. రెనోవేషన్ మాస్టర్ ప్లాన్ కూడా ఫైనలైజ్ అయింది. తొందరలో ఈ టెంపుల్కి మార్గదర్శ చాలా సేవ చేసి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించి కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యే కాకుండా ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ఈ ఆయన మార్పు కళ్యాణ్ గారు చేసే అభివృద్ధిలో ఇది ఖచ్చితంగా కూడా ఉన్నత స్థానంలో ఇది నిలుస్తుంది. మా మర్రెడ్డి శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఇక్కడ 1 కాదు 2 కాదు 10 కొద్దీ 100 కొద్దీ పనులు జరుగుతున్నాయి. రోడ్ల నిర్మాణం అయితే ఏమి, అభివృద్ధి కార్యక్రమాలు రకరకాలు పెద్ద కోట్ల నుంచి, అంటే ఒక బ్రిడ్జి వంతెన ప్రయాణం తీసుకున్న దగ్గర నుంచి రోడ్లు, లక్షల కోట్లలో రోడ్ల నిర్మాణం, అలాగే టెంపుల్స్ వాటిని అభివృద్ధి చేయడం, ప్రతి ఒక్కటి మర్రెడ్డి శ్రీనివాస్ గారి నాయకత్వంలో పిఠాపురం ముందరికి దూసుకుపోతున్నారని చెప్పి ముందు ఇంకా కూడా పిఠాపురాన్ని ఒక మహానగరంగా కళ్యాణ్ గారు మాట ఇచ్చినట్టు ఖచ్చితంగా చేస్తారని చెప్పి, అలాగే ఈ ఆలయం కూడా మనకు చాలా ముఖ్యమైన ఆలయం. మన పిఠాపురం ఏదైతే మనం ఒక టెంపుల్ సర్క్యూట్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అన్నారు, దాంట్లో శివాలయం అనేది చాలా ముఖ్యంగా ఉంది. సో దీన్ని కూడా అతి త్వరలో ఈ మాస్టర్ రోడ్ ప్రకారం డెవలప్ చేయడం జరిగింది. ఈ గురువాతిక అమ్మవారు అలాగే కుక్కుటేశ్వర స్వామి గారి దీవెనలు పిఠాపురం ప్రజల మీద, ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద అందరికీ కూడా వారి దీవెనలు మెండుగా ఉండాలని చెప్పి మరొకసారి భగవంతుని ప్రార్థిస్తూ, అభాగ్యులకు సేవ చేయడం, వారి జీవితాలను మెరుగుపరచడమే లయన్స్ క్లబ్ల లక్ష్యమని లయన్స్ పూర్వపు గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ పేర్కొన్నారు.
రవణేపేట లయన్స్ మల్టీ సర్వీసెస్ సెంటర్ ప్రాంగణంలో లయన్స్ క్లబ్ కాకినాడ స్టార్స్ 10వ వార్షికోత్సవంతో పాటు నూతన సభ్యుల ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. నూతన కార్యవర్గంచే ప్రమాణ స్వీకారం చేయించిన బాలకృష్ణ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సభ్యులు తమ సంపాదనలో కొంత శాతాన్ని క్లబ్బుల ద్వారా సమాజ శ్రేయస్సు కోసం వినియోగిస్తున్నారన్నారు. సంఘజీవి అయిన మనిషి సమాజం తనకేమిచ్చిందని కాకుండా తాను సమాజానికి ఏమి చేయగలిగానని ప్రశ్నించుకోవాలని అన్నారు. సాటి మనుషుల పట్ల సానుకూల వైఖరితో మనుగడ సాగిస్తే ఎవరికైనా జీవితం స్వర్గతుల్యం అవుతుందని బాలకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా 30 మంది పేదలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పేద మహిళలకు కుట్టు మిషన్ను అందజేశారు. క్లబ్ అధ్యక్షులుగా ఇండుగల ప్రసాద్ నాయుడు, కార్యదర్శిగా సిహెచ్ నాగేంద్ర గాంధీ, కోశాధికారిగా కొప్పర్తి సాయికృష్ణ, బోర్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ గవర్నర్ ఈవీవి ఈశ్వర్ కుమార్, నూతనంగా ఎన్నికైన గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు, న్యాయవాది జీవి కృష్ణప్రకాష్, లయన్స్ నాయకులు చిట్నీడి శ్రీనివాస్, పి ఉమామహేశ్వరరావు, ఎం పద్మతులసి, గరికపాటి నమశివాయ, అడబాల రత్నప్రసాద్, ఇంద్రగంటి శ్రీనివాస్, మల్లాడి రాజేంద్ర ప్రసాద్, సిహెచ్ గణేష్ ప్రసాద్, వి సాయి ప్రదీప్, బుద్ధరాజు సత్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాల వివరాలు తెలుసుకొని మన ప్రదేశంలో మన ఊర్లో ఏమైనా కొత్త కార్యక్రమాలు చేయొచ్చా అని ఆ ప్రోగ్రామ్స్ చేయడం, అలాగే సేవాభావం ఉన్న వారిని ఇందులోకి ఆహ్వానించడం, ఇవన్నీ కూడా మీటింగ్లో ఒక క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, సేవాభావం ఇవన్నీ కలిస్తేనే లైనిజం. ఒక సేవ చేయడం అంటే కాదు, మీటింగ్ ప్రోటోకాల్ కానీ ఇవన్నీ లైనిజంలో లేకపోతే మిగతా ఆర్గనైజేషన్స్ లైక్ రోటరీ ఇలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. చాలామంది వచ్చినప్పుడు సభ్యత్వ రుసుము మేము 10,000 కట్టాలా, 8,000 కట్టాలా, ఇవ్వబోయే అంటుంటారు. కానీ లెక్కేస్తే రోజుకి 20 నుంచి 10 రూపాయలు అవుతుంది. అదొకటి తినిట్లా. నెలకి ఈ రోజున ఇక్కడ ఉన్న వాళ్ళ ఏ కుటుంబం అయినా మినిమం 50,000 నుంచి ₹1,00,000 మెయింటెనెన్స్ లేకుండా ఉందానంటారు. ఈసారి నుంచి కొంచెం రెగ్యులర్గా రావడానికి ప్రయత్నం చేస్తాయి. ఎందుకంటే భవిష్యత్తులో కొంచెం బిజీగా ఉంటుంది కాబట్టి ఈసారి ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తాను కొంతవరకు. అది మాటిస్తున్నాం మా ప్రెసిడెంట్ గారికి, మూర్తి గారు వాళ్ళని. తర్వాత సర్వీస్ అనేది మన పెద్ద మీ క్లబ్కి మన లయన్స్ క్లబ్కి మన లయన్స్ క్లబ్కి చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఇక్కడ ఏ రకమైన సర్వీసులు ఎన్ని రకాలుగా చేయాలి, ఎన్ని మనం గుర్తించవచ్చు, ఎన్ని మనం ఇన్వెస్టిగేట్ చేసి బయటికి లాగొచ్చని చెప్పడానికి మీకు ఒక గది ఉంది. ఎవరంటే బాలకృష్ణ. మేము దానిలో 1/4 కొంతైనా చేద్దాం అనుకుంటాం, కానీ అక్కడికి రీచ్ అవ్వలేకపోతున్నాం. ఎంత ట్రై చేసినా ఏదో ఒకటి కొత్త తెస్తాడు, తెచ్చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసి కంటిన్యూ చేసి దాన్ని ఎందుకంటే ఆఖరి వరకు తీసుకెళ్ళి మొక్కలు నాటేస్తారు. ఎప్పుడైనా ఏ క్లబ్ అయినా ఎంతో కొంతమందిని డ్రాప్ చేయడం జరుగుతుంది. ఆ క్లబ్ మెంబర్స్ నచ్చకపోవడం వల్ల కానీ వాళ్ళు వెళ్ళిపోతారన్నప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఒక అప్లికేషన్ ఒక 5,000 రూపాయలు మనం ఇక్కడ కట్టుకోవాలి. ఆ మెంబర్ నచ్చకపోతే వెళ్ళిపోవడం జరుగుతుంది కొత్త మెంబర్. కానీ ఈ క్లబ్ జిల్లాలో ఉన్న 2-3 క్లబ్బుల్లో స్టార్ క్లబ్ ఒకటి ఇప్పటి వరకు కూడా ఈ సంవత్సరం మెంబర్స్ని డ్రాప్ చేయకుండా ఓన్లీ యాడింగే చేసుకున్న ఈ క్లబ్ సర్వీస్ యాక్టివిటీస్తో పాటు ఈ యాక్టివిటీస్ చేయడం వల్ల ఎంగేజ్ చేయడం వల్ల మెంబర్ని ఏ విధంగా ఎంగేజ్ చేయాలి, క్లబ్ని చూసి నేర్చుకోవాలి. ఒక క్లబ్ మెంబరు యాడ్ చేయడం కంటే ఉన్న మెంబర్ని పోగొట్టుకోవడం మన లయన్స్ క్లబ్కి ఇబ్బంది. అలాంటి మెంబర్ని ఎంగేజ్ చేయడం ద్వారా ఈ క్లబ్లో స్టార్ క్లబ్లో ఉంటే నేను మనసుకి తృప్తి ఉంటుందనే ఆ ఫీలింగ్ తెచ్చేలా చేసిన స్టార్ క్లబ్ వారికి గురించి ముఖ్యంగా నాగిని గారికి, మూర్తి గారికి, గరికపాటి నమశివాయ దంపతులకి, ఇంద్రగంటి వారి దంపతులకి అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసి 25-26 లయన్స్ ఇయర్కి కాకినాడ స్టార్స్ ప్రెసిడెంట్గా చేసిన మా గ్రూప్ సభ్యులందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మేము లయన్స్ క్లబ్ క్యాలెండర్లో ఈవెంట్స్ మొత్తం 8 సబ్జెక్ట్స్ ఉంటాయి. 8 కూడా క్రమం తప్పకుండా అన్నీ చేస్తాం. ముఖ్యంగా నెక్స్ట్ 1 నుంచి 7వ తారీఖు వరకు వన మహోత్సవం కార్యక్రమం ఉంది. మన బోర్డ్స్ క్లబ్ ఆవరణలో చాలా పెద్ద ఎత్తున వన మహోత్సవ కార్యక్రమం చేసి దాని సంరక్షణ కూడా మేము బాధ్యత తీసుకుందామని అనుకుంటున్నాం.
మా క్లబ్ సభ్యుల సహకారంతో ఈ లైనిస్టిక్ ఇయర్లో మంచి ఈవెంట్స్ పర్మనెంట్ ప్రాజెక్ట్ అంటే చాలా చేస్తాం. ఈ కార్యక్రమానికి వచ్చేసి జయప్రదం చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రజా సమస్యలను తక్షణం పరిష్కరించాలని పెద్దాపురం మున్సిపల్ కౌన్సిలర్లు కౌన్సిల్ సమావేశంలో అధికారులను నిలదీశారు. పెద్దాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం పలు ప్రజా సమస్యలతో దద్దరిల్లింది. మున్సిపల్ ఇన్ఛార్జ్ చైర్మన్ నెక్కంటి సాయి ప్రసాద్ అధ్యక్షతన శనివారం మున్సిపల్ అధికారులు కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. మున్సిపల్ కౌన్సిల్ ఆదాయ వనరులపై దృష్టి సారించాలని కౌన్సిలర్ వి రాజశేఖర్ కోరారు. పారిశుద్ధ్యం, త్రాగునీటి సమస్యలపై తక్షణ చర్యలు చేపట్టాలని కౌన్సిలర్ సత్యభాస్కర్ రావు కోరారు. పెద్దాపురంలో వీధి లైట్ల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని, ప్రస్తుతం అమ్మవారి జాతర జరుగుతున్నందున తక్షణమే వీధి లైట్ల సమస్యను పరిష్కరించాలని కౌన్సిలర్ దుర్గారావు కోరారు. ఇంజనీరింగ్ అధికారులు, వివిధ శాఖల అధికారులు కౌన్సిలర్లు లేరని తమ అంశాలపై పరిశీలన చేయాలని చైర్మన్ నెక్కంటి సాయి ప్రసాద్ ఆదేశించారు. అది కాకుండా తర్వాత పోస్టర్ కూడా అదే పరిస్థితి. తర్వాత కాంటాక్ట్ సర్వీసెస్ తీసుకెళ్ళారు, అక్కడికి వెళ్తే అక్కడ కూడా అదే పరిస్థితి. ఆ తర్వాత మనం అక్కడ కంపోస్టర్కి వెళ్ళడం జరిగింది. కంపోస్టర్కి వెళ్తే అక్కడ ఎంత చందాలంగా ఉందంటే చెప్పలేనంత ఇదిగా ఉంటుంది. అక్కడ చాలా ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడ మేము తిరిగినన్నీ కూడా సింగిల్ మోటార్లు మాత్రమే పనిచేస్తున్నాయి. మనకి ఆల్రెడీ 3 మోటార్లు మేము కుదిరినాం. మన దగ్గర షాప్ ప్రకారం 2 మోటార్లు కానీ 3 మోటార్లు కానీ ప్రతి దిక్కున ఉన్నాయి. మనకి కలిసి పేరు ఉంది. కానీ ఇవాళ పరిస్థితి చూస్తే సింగిల్ మోటార్లు తిరుగుతుంది. అది కూడా ఆగిపోయింది అంటే పరిస్థితి చాలా దుర్పక్షంగా ఉంటుంది. ఎందుకంటే మనం ట్యాంకుల్లో కూడా సప్లై చేయడం పరిస్థితి వస్తుంది. ఆ ట్యాంకుల్లో సప్లై చేయడం కూడా నాకు తెలిసిన ప్రకారమే మీరు సీట్లు పెట్టి 12 నెలలు అవుతుంది ఎవరికన్నా. మా గౌరవ చంద్రబాబు గారు మీకు ఓసీ చేస్తాను ఖచ్చితంగా. ఒకవేళ మీకు రాకపోయినా డైలీ అయితే మీ మిషన్ నిలబెట్టాలని అడిగినప్పుడు నేను దాన్ని ఓకే అన్నాను. కానీ అక్కడ కూడా నిరాశ ఎదురైంది. మళ్ళీ బీసీ మహిళకి వచ్చిందని చెప్పడం జరిగింది. అయినా సరే ఎక్కడ కూడా ఇదే కూడా మా తోటి బాబులు అందరూ కూడా మనకు రాలేదు కదా, మనం చెప్పుకున్నట్టు మాట్లాడితే కూడా గొప్పది. మనం పార్టీకి పనిచేస్తామో ఎవరికి ఇచ్చినా సరే మనం అందరం కష్టపడి పనిచేయాలని ఈరోజు ఈ స్థాయికి రావడం జరిగింది. ఈ మొత్తం వైస్ చైర్మన్ రావడానికి కూడా ముఖ్య కారణం మా కౌన్సిలర్లు. మా కౌన్సిలర్లు అందరూ కూడా ఈరోజు నాకు ఓటేసిన ఈ స్థానంలో కూర్చోగలిగారు కాబట్టి నేను ఈరోజు ఈ చైర్మన్ సీట్లో కూడా కూర్చోవడం జరిగింది. కాబట్టి అందరికీ కూడా పేరున నా ఎదుగుదలకి ప్రతి ఒక్కరూ కూడా కృషి చేసిన పేరున ప్రతి ఒక్కరికి కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా నిరంజన ఒక 3 మున్సిపాలిటీలు అందులో చేశారు. కాస్త పిఠాపురం మున్సిపాలిటీలో ఇదే బ్యాక్గ్రౌండ్ గ్యాస్ యూనిట్ వారు 2,59,000 పెట్టారు. ఏంటి ఓన్లీ కౌన్సిల్ ఆమోదాలు. తర్వాత కూడా ఇక్కడ దాకా దాన్ని పైగా వేసుకోవడం, దాన్ని పూర్తికోవడం అంతా వాళ్ళే బాధిస్తారు. నేనేం చేయాలి సరే రిటర్న్ కదా కాకినాడ పట్టుకొచ్చాను. ఆ కట్టిన డిడి ఐసీడీ బ్యాంక్ వాళ్ళ వర్క్ ఆర్డర్ వాళ్ళ కండిషన్స్ ఇప్పుడు మీకు ఈ రిప్రజెంట్ ఇస్తాం. మీకు దాని మీద మరి మీరు కూడా తప్పకుండా మున్సిపాలిటీ ఆదాయం పోయింది కాబట్టి దాన్ని ఏ రకంగా తల్లిదండ్రులు లేదు వచ్చాక చెప్తాను అనుకుండా మీరు అసలు పుట్టిన నెట్లు చేయాలనుకున్నారు. మీరు పెద్ద బద్దం మున్సిపాలిటీ కాదు చేయమని గత వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడుని పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ను రాష్ట్రంలో ఏ పర్యటన చేయకుండా ఆంక్షలు విధించి నిర్బంధాలకు గురి చేశారని, నేడు కూటమి ప్రభుత్వంలో రాజకీయాలకు అతీతంగా అందరికీ స్వేచ్ఛనిస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ రాష్ట్రంలో నాయకులకు రక్షణ లేదని, రాష్ట్ర గవర్నర్ కు ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ విమర్శించారు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిపై బొత్స సత్యనారాయణపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ మీడియా సమావేశంలో కొండేపూడి ప్రకాష్, కొరుప్రోలు శ్రీను, నల్లా శ్రీను, మొల్లి నాగమరెడ్డి రాజు, సురవరపు సుబ్బారావు, మసకపల్లి రాజా, కోలా రాజు, నాగార్జున, కర్ణాసుల రాజా, అడ్డూరి శ్రీనివాస్, సూరిబాబు, అందుగల సత్యబాబు, బొబ్బిలి సుబ్రహ్మణ్యం, రూతల లోవరాజు, వరద సత్యబాబు, రాయవరపు తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు ఇస్తుంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఇస్తుంటే చూడలేక వారలేక మీరు ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేస్తారని చెప్పి తెలియజేస్తారు. అలాగే శాంతి భద్రత గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ శాంతి భద్రతలు రాష్ట్రంలో బాగోవాలంటే జగన్మోహన్ రెడ్డిని తిరగకుండా ఆపివేయాలి ప్రభుత్వం.
ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని బయట తిరగకుండా ఆపేస్తే శాంతి భద్రతలు బాగుంటాయి. ఎక్కడికి వెళ్తే అక్కడ చనిపోతున్నారు, కార్ల మీద ఎక్కించుకుని తొక్కి చంపేస్తున్నారు. అలాగే జగన్కి సెక్యూరిటీ లేదంటున్నారు. సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు ఇచ్చారు. మీరు ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు సెక్యూరిటీ కావాలని అడుగుతారు కార్యకర్తలు ఎవరన్నా, ఇంకా పెంచండి అంటే మేము అడిగితే ఏమన్నారు, అవసరం లేదని ఇచ్చారు. అంటే అధికారులు ఇచ్చిన రిపోర్ట్, అది ఎవరిది కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అడిగినంటే అధికారులకు పంపించారు. అధికారులు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ అవసరం లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ప్రజలకు సెక్యూరిటీ కావాలా, ఆయన వెళ్ళి ప్రోగ్రాంకి ప్రజలను కార్లు వేసి తొక్కి చంపేస్తున్నారని చెప్పి అన్నది రిపోర్ట్ వచ్చింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే నేను సూటిగా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను, మీరు చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రంలో మీరు గవర్నమెంట్లోకి వచ్చాక కనీసం 2.5 సంవత్సరాల్లో బయటికి రానిచ్చారా? ఒకవేళ బయటికి పొరపాటున వస్తే ఇంటి మీద దాడి చేయించారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు తూర్పుగోదావరి జిల్లాకు వస్తే అనపర్తిలో ఆపివేసి 10 కిలోమీటర్లు నడిపించిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. అలాగే నారా లోకేష్ గారు యోగానం పాదయాత్ర వస్తుంటే భీమవరం అవనండి, చిత్తూరు అవనండి, నెల్లూరు అవనండి, ఎక్కడికెక్కడ ఆపివేయడం, మాట్లాడకుండా, స్పీచ్ ఇవ్వకుండా, ఎక్కడికెక్కడ పోలీసులు ఇబ్బంది పెట్టి రాళ్ల దాడి ఇన్ని రకాలుగా చేసినా సరే యువకుడు కాబట్టి, దమ్మున్న నాయకుడు కాబట్టి లోకేష్ కాళ్ళు ఎగరేసి యోగానం పాదయాత్ర పూర్తి చేసి ప్రజలకి ఈవేళ అండగా ఉన్నాడు. చేయనిచ్చారా? ఓకే. మా పవన్ కళ్యాణ్ గారిని విశాఖపట్నం హోటల్లో బంధించి బయటికి రానిచ్చాడే జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ కూడా ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ విధంగా మిమ్మల్ని ఏమీ చేయలేదే, తిరగండి ఫ్రీగా అని చెప్పి వదిలేశారు. అంటే మీరు ప్రజల్ని చంపేస్తున్నారు, కార్లు ఎక్కించి చంపుపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఇప్పుడు మేమే ప్రజలు ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఆపండి బాబాయ్, కార్ల మీద చంపేస్తున్నారు, మాకు ఆయన దగ్గర నుంచి రక్షణ లేదు, జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అని చెప్పి ప్రజలు చెప్తున్నారు. దీని మీద ప్రభుత్వం కూడా ఆలోచించాలా, డీజీ గారు పోలీసు కూడా ఆలోచించాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అలాగే అమరావతి వేశ్యల రాజధాని అన్నారు. మరి ఇక మీరు ప్రజల్లో ఎందుకండి? మన రాష్ట్ర ఆడపడుచులందరికీ మనసు గాయపడింది మీ మాటలతో. పోలవరాన్ని తొక్కి నారదీశారు, పోలవరం ప్రాజెక్టుని సర్వనాశనం చేశారు, అమరావతి రాజధానిని సర్వనాశనం చేశారు. మా జిల్లాకు వస్తే పురుషోత్తపట్నాన్ని మూసేశారు, ఏలేరు మోడరేషన్ రద్దు చేసి పడేశారు. ఇన్ని రకాలుగా మీరు ఒక పక్కన రైతాంగాన్ని, ఒక పక్కన సామాన్య ప్రజల్ని అణగదొక్కి ఆర్థికంగా ఎదగకుండా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి పరిపాలన. ఈ పరిపాలన గురించి మాట్లాడడం, మళ్ళీ మీరు గవర్నర్ దగ్గరికి వెళ్ళడం, ఇవన్నీ కూడా చూస్తుంటే అదే చిన్నపిల్లల ఆటలాగా ఉంది. ఏమని వెళ్ళగలరు? ఏం తప్పు చేసింది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు? కాకినాడ రమణయ్యపేట గ్రామంలో ఏపీఎస్పీ పెట్రోల్ బంక్ వద్ద గల హ్రీం పీఠంలో గల శ్రీ వారాహి అమ్మవారి సన్నిధానంలో శ్రీ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలు 3వ రోజున శ్రీ వారాహి సన్నిధానంలో అమ్మవారికి పంచామృతాభిషేకాలు, విశేష పూజలు, హోమాలు శాస్త్రోక్తంగా జరిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు కిరణ్, ఆధ్యాత్మికవేత్త గౌరీశంకర్లు మాట్లాడుతూ హ్రీం పీఠంలో జరుగుతున్న గుప్త నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఆహ్వానించారు. హ్రీం పీఠం ఉపాసకులు ఈశ్వర్ మాట్లాడుతూ ఎవరైనా భక్తులు పీఠంకు విచ్చేసి అమ్మవారికి స్వయంగా పూజలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే కనుక కాకినాడ పరిసర ప్రాంత ప్రజలు శ్రీ వారాహి అమ్మవారిని దర్శించుకుని కృపకు పాత్రలు కాగలని అభిలషిస్తున్నామన్నారు. వారాహి నవరాత్రులు కూడా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా క్షేత్రానికి కిరణ్ లాంటి వారు వేద పండితులు, వాడపల్లి వాస్తవ్యులు, వాడపల్లిలో వెంకటేశ్వర స్వామి యొక్క సేవలో కొన్ని సంవత్సరాలుగా వారి కుటుంబం తరింపజేసుకుంటున్నారు. వారు లలితా అమ్మవారి విగ్రహ ప్రతిష్టలో మొదటి నుంచి సలహాలు ఇస్తూ వేద మార్గంలో నడిపిస్తూ చక్కటి నిత్య కార్యక్రమాలు, పూజలు, అలాగే హోమాదులు కార్యక్రమాలను కూడా నడిపిస్తున్నటువంటి వేద పండితులు వారు కిరణ్ గారు. అందరికీ కూడా ఈ క్షేత్రం మంచి ఆశీస్సులను అనుగ్రహిస్తుంది. అలాగే అమ్మవారు లలితా అమ్మవారు, అలాగే ఇప్పుడు వారాహి, అలాగే త్వరలో కూడా మనం మాతంగి కూడా వస్తూ ఉంటుంది అమ్మవారు. ముఖ్యంగా నేను ఇక్కడ ఈ హ్రీం పీఠం పెట్టినటువంటి ఈశ్వర్ గారి గురించి చెప్పేది ఏంటంటే మంచి ఉపాసనా పరులు. ఉపాసన కోసం జీవితంలో కావాల్సిన చాలా విషయాన్ని పక్కన పెట్టి, ఉపాసన అంటే మామూలు కాదు, జీవితంలో కొన్ని త్యాగం చేస్తేనే ఉపాసనా మార్గంలోకి వెళ్ళగలుగుతాం. అటువంటి కొన్ని త్యాగం చేసి అమ్మవారి అనుగ్రహం పొందాలని, ఆ అనుగ్రహాన్ని 10 మందికి అందించాలని వేదమూర్తులైనటువంటి కిరణ్ గారి సహాయ సంపత్తులతో ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి వారికి
అమ్మవారి యొక్క అనుగ్రహం, అలాగే ఈ కాకినాడ ఈ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి అందరి యొక్క అనుగ్రహం, ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని, అందరి యొక్క సహాయ సహకారాలు ఎల్లప్పుడూ పూర్తిగా నిత్యము ఉండాలని కోరుకుంటూ కిరణ్ గారిని వారి సంభాషణ అందించవచ్చు. విధానంగా అమ్మవారిని నిత్యం అర్చించుకోవడం జరుగుతుందండి. ఉదయం చక్కగా విఘ్నేశ్వర పూజ అనంతరం అమ్మవారికి విశేషంగా అభిషేకము, అలంకరణ, అలాగే స్త్రీమూర్తులతోటి ప్రత్యేకంగా సామూహిక కుంకుమార్చనలు జరుగుతున్నాయండి. తదనంతరంగా అమ్మవారికి ప్రీతికరమైనటువంటి శ్రీ సూక్త భూసూక్త పారాయణలు జరుగుతున్నాయి. తదనంతరం దానికి దశాంశంగా హోమాది క్రతువు, అమ్మవారి మూలమంత్రము, అలాగే శ్రీ సూక్త భూసూక్త హోమాదులు కూడా జరుగుతున్నాయి. తదనంతరంగా రాత్రి సమయంలో మరి అమ్మవారు రహస్య నవరాత్రులు అన్నట్టుగా కూడా ఈ నవరాత్రులకు ప్రసిద్ధి. అందువల్ల రాత్రి సమయంలో కొన్ని రకాలైనటువంటి అర్చనలు చేయమని విధానంలో, పూజా విధానంలో ఉంది. కాబట్టి రాత్రి సమయంలో వీరబాబు గారు 7 గంటల తర్వాత వారాహి యంత్ర మండలార్చన కూడా చేయడం జరుగుతుంది. అది సుమారు 7 తర్వాత రాత్రి 11-12 వరకు కూడా ఆ అర్చన కొనసాగుతూ ఉంటుంది. అలాగే ఉదయం మాటలు స్త్రీమూర్తులందరూ కూడా చక్కగా వచ్చి కుంకుమార్చన ఆచరించుకుంటున్నారు. తదనంతరంగా వారందరికీ కూడా అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరికి కూడా అన్నప్రసాదం తీసుకుని చక్కగా అమ్మవారిని దర్శించుకుని పూజలో పాల్గొని వెళుతున్నారు. వారు కూడా వారి పక్కింటి వాడికి, ఎదురింటి వాడికి చెప్పి మరొక 10 మందిని తీసుకొస్తున్నారు. ఈ యొక్క అమ్మవారి యొక్క పీఠం దినదిన ప్రవర్ధమానం అవుతోంది. కాబట్టి ప్రతి భక్తులు కూడా రండి, అమ్మవారిని దర్శించండి, అమ్మవారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి మీరు నిర్వర్తించుకునేటటువంటి ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో దినదిన ప్రవర్ధమాన అభివృద్ధి పొందుతారని తెలియజేస్తూ కాకినాడ దూసలపూడి వారి వీధిలో స్వయంభు శ్రీ భోగి గణపతి పీఠంలో శ్రీవారి 94వ జపయజ్ఞ పారాయణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పీఠం ఉపాసకులు దూసలపూడి రమణరాజు ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుండి స్వామివారికి పాలు, పెరుగు, ఆవు నెయ్యి, పంచదార, తేనెలతో పంచామృత అభిషేకాలు, వివిధ రకాల పండ్ల రసాలు, అభిషేకాల్లో విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. గోవింద నామాలతో శ్రీవారికి పూలతో అర్చన కార్యక్రమాన్ని భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠం ఉపాసకులు దూసలపూడి రమణరాజు మాట్లాడుతూ భోగి గణపతి పీఠం ఏర్పడి స్వామివారికి కాంస్యకవచ యజ్ఞం జరిగిన సందర్భాన్ని పురస్కరించుకొని 108 వారాల పాటు శ్రీవారి జపయజ్ఞ పారాయణం, 24 నెలల పాటు సంకష్టహర చతుర్థి మాసోత్సవాలను పూర్తయిన తర్వాత తిరుమల తిరుపతి బస్ యాత్ర, కోళ్ల సంబరం, మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమంతో క్రతువు పూర్తవుతుందని చెప్పారు. తిరుమల తిరుపతి పాదయాత్ర చేసినటువంటి క్రమంలో ఈ యొక్క 108 వారాలు పూర్తి చేసుకుని తిరుమల బస్సు యాత్రతోటి కోల సంబరము, శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణోత్సవము, భారీ అన్న సమారాధన కార్యక్రమాలతోటి ఈ భోగి గణపతి పీఠం నిర్వహణ జరుగుతూ ఉంది. కాలజ్ఞాన స్వరూపంగా స్వయంభూ శ్రీ భోగి గణపతి స్వామి వారు వెలిసి ఉన్నారు. లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా 24 నెలల పాటు సంకష్టహర చతుర్థి మాసోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. జూలై 14వ తేదీన సంకష్టహర చతుర్థి జరుగుతుంది. ఆ రోజున సంకష్టహర చతుర్థి ఉపవాసం చేసేటువంటి వారు ఎవరైనా సరే కూడా ఉదయం పూట సుప్రభాత వేళలో జరిగేటువంటి నగర సంకీర్తనలో కార్యక్రమంలో పాల్గొనవచ్చని భోగి గణపతి పీఠం ఆహ్వానిస్తూ మంగళాంబిక ఈ యొక్క నీడలో ఈ యొక్క పెద్దింటి తల్లి ఆరాధనగా ఈ ఆషాఢ మాసంలో మరణమ్మ తల్లి కానీ, నేరేళ్ళమ్మ తల్లి కానీ, ముసలమ్మ తల్లి కానీ, పిడిలమ్మ తల్లి కానీ, అదేవిధంగా ముచ్చాలమ్మ తల్లి కానీ, గంగమ్మ తల్లి కానీ, గంగానమ్మ తల్లి కానీ, తిరుపతమ్మ తల్లి కానీ సమస్త గ్రామ దేవతల యొక్క ఆరాధన చేసుకోవడం ద్వారా ఇంటి ఆడపడుచుల ఆనందాన్ని చూసుకోవడం ద్వారా లోక కళ్యాణం సిద్ధించాలని భోగి గణపతి పీఠం సర్వదా అందరినీ కూడా ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తోంది. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడ గ్రామ శివారు శ్మశాన వాటిక సమీపంలో ఉన్న పంట కాలువలో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. కొంతమంది గ్రామస్తులు దీనిపై పిఠాపురం పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. జీన్ ప్యాంట్, టీషర్ట్ ధరించి ఉండి సుమారు 35 ఏళ్ల వయసు కలిగిన మహిళ మృతదేహంగా పోలీసులు గుర్తించారు. ఆమె మద్యం మత్తులో కాలువలో పడి మరణించి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. పిఠాపురం పట్టణ ఎస్ఐ వి మణికుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వ పాలనపై విమర్శించే నైతిక హక్కు వైసీపీకి లేదు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ధ్వజం. కాకినాడ జిల్లాలో అంతర్జిల్లా దొంగల ముఠా అరెస్ట్. 65 లక్షల విలువ గల చోరీ సొత్తు స్వాధీనం. వివరాలను వెల్లడించిన ఎస్పీ బిందు మాధవ్. సూపర్ 6 సూపర్ ఫ్లాప్.
టీడీపీ, జనసేన, వైకాపాలు బీజేపీకి తొత్తు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల విమర్శ. జూలై 15 నాటికి ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ఈగల్ క్లబ్లను ఏర్పాటు చేయాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆదేశాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.